छात्रों, तुम लोग कैसे हो? बहुत ठीक है ना? बहुत अच्छा है ना? कैसे लगा पिछले 5वें पाठ लोकगीत? पूरा समझ में आ गया? अब हम छठवीं पाठ अंतरराष्ट्रीय स्तर पर हिंदी खूब जानेंगे। ये बहुत उपयोगी पाठ है, सो ध्यान से सुनने के लिए कोशिश कीजिए। ओके, तुम्हारे पास ये टेक्स्ट बुक है कल दिखा है ना? इसमें 10वीं कक्षा के पाठ्य पुस्तक के अंदर छठवीं पाठ को खोलिए, अंतरराष्ट्रीय स्तर पर हिंदी। ये पाठ के अंदर जाने के पहले मैं तुमसे एक विषय बताना चाहता हूं। मैं पिछले पाठ में बताया क्या है कि हर एक पाठ के आगे और हर एक पाठ के पीछे बाद में कुछ कुछ अंश हैं। ये पाठ के आगे ये अंश हैं, क्या है? उन्मीकीकरण, उद्देश्य, विधा विशेष, कवि परिचय हो तो कवि परिचय, और छात्रों के लिए सूचनाएं, और पाठ के शुरू होते ही विषय प्रवेश से शुरू होते हैं। तो ये सभी विषयों जानना बहुत जरूरी है, क्योंकि ये विषय जानने से हम पाठ पर पटुता मिलेगा। మీకు అర్థమవుతుంది కదా? ప్రతి పాఠానికి ముందు, ప్రతి పాఠానికి వెనుక మనకి ఎక్సర్సైజ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని మనకి ఈ ఉన్మీకీకరణ అంటే మోటివేషన్, ఆ పాఠానికి సంబంధించినటువంటి మోటివేషన్ అన్నమాట. అదేవిధంగా ఆ పాఠానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఎందుకు ఇవ్వబడింది, ఆ పాఠానికి సంబంధించి అది గద్యమా పద్యమా, గద్యమైతే అది ఏ ప్రక్రియలో రాయబడింది. అదేవిధంగా కవి పరిచయం ఇక్కడ మనకి ఈ పాఠానికైతే లేదు, కవి పరిచయం ఉంటే కవి పరిచయం. నెక్స్ట్ ఛాత్రం కే లియే సూచనాయ్, విద్యార్థుల కొరకు సూచనలు. ఇది చాలా ఇంపార్టెంట్ అని మీకు చెప్పాను, ప్రతి ఒక్కరు చూడాలి. తర్వాత అక్కడతోని పాఠానికి ముందు భాగం అయిందండి. పాఠానికి స్టార్టింగ్ విషయ ప్రవేశం, ఎక్కడి నుంచి పాఠం స్టార్టింగ్ అవుతుందండి. పాఠం అయిపోయిన తర్వాత మనం పాఠం అంతా క్షుణ్ణంగా చదివిన తర్వాత దాని మీద ఎక్సర్సైజ్లు ఉంటాయండి. దాన్నే భాషా కౌశల్, హిందీ భాషాకే కౌశల్ అంటే హిందీ భాషకు సంబంధించిన లెర్నింగ్ స్కిల్స్ ఏమున్నాయో అవన్నీ అక్కడ నేర్చుకుంటామండి. సరే, అయితే ఇప్పుడు మనము ఈ పాఠంలోకి వెళ్దామండి. ఈ పాఠంలోకి వెళ్ళినప్పుడు చూడండి, చూస్తున్నారు కదా, మనందరికీ కూడా ఈ టెక్స్ట్ బుక్ ఉంది. నెక్స్ట్ మన పాఠం పేరు ఏంటంటే అంతర్రాష్ట్రీయ స్తర్, అంటే ఓవరాల్ మన ప్రపంచంలోనే రాష్ట్ర అంటే దేశము, రాష్ట్ర అంటే అర్థం ఏంటంటే దేశము, అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్. ఆ స్టేజ్ లో, ఆ ప్లేస్ లో మన హిందీ యొక్క ప్లేస్ ఏ విధంగా ఉందనేది మనకి పార్ట్ 1 కింద ఈ పాఠం చెప్పడం జరుగుతుందండి. అంటే ఈ పాఠం తాలూకు ఉద్దేశం ఏంటంటే విదేశాలలో కూడా మన హిందీ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉన్నది. అర్థమైంది కదా? నెక్స్ట్ మీకు ఉన్మీకీకరణ కింద మీకు ఒక వీడియో చూపిస్తాను. అది మీకేం అర్థమైందో నాకు మీరు చెప్పాలన్నమాట. ఓకేనా? మీకు ఈ వీడియో ద్వారా ఏం తెలియాలంటే మానవులకే కాదు ఒక భాష అనేది, పశుపక్షాదులకు కూడా ఒక భాష ఉన్నది. అవి కూడా దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్, ఫీలింగ్స్, हैप्पीनेस, सैड, ये सब कुछ ये भी व्यक्त कर सकते हैं. అవి కూడా తమ తమ భావాలని వ్యక్తం చేసుకో. ఇందులో చూడండి, మీకు ఈ బర్డ్స్ చూస్తే అవి ఏ విధంగా తమ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయో మీరు ఈజీగా చెప్పొచ్చును. చూడండి, చూస్తున్నారు కదా, చూడండి ఎలా మాట్లాడుకోండి. దే కెన్ స్పీక్, ये बात कर सकते हैं एक दूसरे से. ये सभी पक्षियों एक दूसरे से बात कर सकते हैं. फिजिकल अपीयरेंस, टाल बर्ड. చూడండి, చూస్తున్నారా అవి మాట్లాడుకుంటున్నాయి, ఎలా మాట్లాడుకుంటున్నాయో, అంటే తమ భావాలని వ్యక్తం చేస్తున్నాయి. అంటే దానికి కూడా ఒక భాష ఉంది. అర్థమైంది కదా మీకు? చూడండి, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి, నవ్వుతున్నాయి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, దాని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఇప్పుడు మీకు బాగా చూపిస్తాడు. సాడ్ అంటే ఏంటి, హ్యాపీ అంటే ఏమిటి.
as they are clearly expressed here. They are all startled and express different emotions, as we can see: చూస్తున్నారా? shocked, anger, చూడండి, nonchalant, and worried. షాక్డ్ అంటే ఫస్ట్ దాంట్లో షాక్ You can అయింది. tell by the angle of their eyebrows down the wire away from him a little. This is that a person's character is clearly written on their face. ఓకేనా? మరి ఈ విధంగా పక్షులకు కూడా తమ భాష అంటూ ఉందండి. అయితే ఇప్పుడు ఉన్మీకీకరణ చూడండి. పశు పక్షియోं की भी భాష होती है. పశు పక్షాదులకు కూడా ఓ భాష ఉంది. इनका इसका मतलब वे एक दूसरे का आशय బఖూబీ సమజ్ లేతే హై. బఖూబీ, కూబీ అంటే బాగా, బఖూబీ అంటే ఇంకా బాగా అర్థం చేసుకుంటాయి. ఒక ఒక దాని తాలూకా భావాన్ని ఇంకోటి బాగా అర్థం చేసుకుంటాయి. యహ బాత్ తో హై कि पशु पक्षियों की మనుష్యోं జైసి సువికసిత్ భాష నహీ హోతి. వికసిత్ అంటే వికసించడం అండి. సువికసిత్ అంటే బాగా వికసించి మానవుల్లాగా వెల్ డెవలప్డ్ లాంగ్వేజ్ కాదు. అవేవో విధంగా తన బాధలు పడుతుంటాయి. पर वे सीधी सादी आवाजों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं. అవి సాధారణమైనటువంటి సౌండ్స్, ఆవాజ్ అండ్ సౌండ్స్ తోనే, ఆవాజ్ అంటే ఏంటంటే సౌండ్స్, ధ్వనులు, ఔర్ క్రియాओं से అంటే చిన్న చిన్న కిక్ 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 అని అనడం కానీ, లేకపోతే ఏదో సౌండ్లతోనే అరడం కానీ, క్రియాओं చేతలతో కానీ अपने भाव व्यक्त कर सकते हैं. తమ యొక్క ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఏ బడి ఆసానీ సే ఖుషి, అవి చాలా సరళంగా, చాలా ఈజీగా ఖుషి సంతోషాన్ని, భయాన్ని, చేతావని వార్నింగ్ అంటే ఓ ఓ అని అంటారు చూడండి, కుక్క గౌ బౌ నరుస్తుంది, మరి అవి ఆ విధంగా వార్నింగ్ ఇస్తుంటాయి. ఆమంత్రణ ఆహ్వానించడం, జైసి కై భావనాయేం దర్శా సక్తే హై, మొదలగు ఆల్ ఫీలింగ్స్ అవి ఎక్స్ప్రెస్ చేయగలవు. కిసి పక్షి ద్వారా किए गए సంకేత్ అన్య పక్షి भी पहचान कर सकते हैं. ఏదైనా ఒక పక్షి ఇచ్చినటువంటి ఇషారా, సంకేత్, సంకేత్ అంటే ఒక సౌజ్ఞ, గెస్ట్రస్ అంటారు. ఏవైనా ఒక సౌంగ్ ఇచ్చారనుకోండి, ఒక సూచన, దాన్ని వెంటనే పసిగట్టగలవు. ఇది మనకి మోటివేషన్. అంటే ఇక్కడ కమ్యూనికేషన్, పక్షులకు మధ్యన కూడా కమ్యూనికేషన్ అంటే ఒక భాష ఉంది. మరి దాని మీద ప్రశ్నలు అండి. ఆవాజ్ కా పర్యాయ శబ్ద క్యా హై? ఆవాజ్ అంటే ఏమిటి? ఆవాజ్ అంటే సౌండ్, ధ్వని. కిసి ప్రాణికి అనోఖీ విశేషత బతాయియే. ఏదైనా ఒక పక్షి యొక్క ప్రత్యేకతలు చెప్పండి. ఏటి పక్షి యొక్క ప్రత్యేకతలు? అది దాని భాష ఏదైనా, దాని అవి ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి దాని ఫీలింగ్స్. ఇప్పుడు చూడండి, జంతువులు కానీ, ఒక ఆవు కానీ, ఒక కుక్క కానీ, ఒక పిల్లి కానీ, ఏ జంతువునే తీసుకోండి, తన పిల్లల యందు లేదా దానికి ఏమైనా ఆ బాధ కలిగినప్పుడు, తన కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాయి అంటే దాని తాలూకు భాష, దానికి ఏదైనా దాన్ని భాష అంటారు. దాన్ని ఎలాగ ఎక్స్ప్రెస్ చేయని కమ్యూనికేట్ చేస్తుంది కాబట్టి దట్ ఈజ్ వన్ లాంగ్వేజ్. అది పక్షి భాష. అయితే దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే, రెండో క్వశ్చన్ ఆన్సర్ భాష, అది వినియోగించుకునే భాష. ఇస్ గద్యాంశకి ఉచిత శీర్షక్ బతాయే. శీర్షక్ అంటే హెడ్డింగ్. ఈ పద్యాంశానికి ఆడి హెడ్డింగ్ పెట్టలేదు, మీరు పెట్టండి. పక్షియోంకి భాష, జంతువుల యొక్క భాష. ఓకేనా? ఇదైంది కదా. అంటే మీరు ఈ ఉన్మీకీకరణ ద్వారా భాష అనేది అవసరము, మన ఫీలింగ్స్ ని ఒకరికి తెలియపరచుటకు భాష యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఓకే, नेक्स्ट इस पाठ का उद्देश्य, ఈ పాఠం తాలూకు ఉద్దేశం ఏంటి? छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना, उनके लेखन सृजन के विकास के साथ साथ उनमें अंतरराष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना. వెరీ గుడ్. మీకు చూడండి, ఉద్దేశం ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉంటాయండి. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు జాగ్రత్త వినండి. ఒకటి ఆ పాఠం తాలూకా ఉద్దేశము, రెండు ఆ గద్యము ఏ భాగంలో ఏ ప్రక్రియలో ఉందో దాని తాలూకా ఉద్దేశము. ఇప్పుడు ఇది గద్య భాగంలోని పత్రలేఖన్. గద్య భాగంలో మీకు చెప్పాను మొన్న, గద్య భాగంలో నాటకు, ఏకాంకి, కహాని, రిపోర్టాజు, ఇలాగ అనేక రకాల పత్రలేఖనం, ఇలా చాలా రకాలు ఉన్నాయి. అందులోని ఒకటి పత్రలేఖనం. దాని తాలూకా పత్రలేఖనం తాలూకా స్టైల్
ఏ విధంగా రాయాలి, సోపానం అంటే స్టెప్స్ ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ స్టెప్ వేయాలి, ఎక్కడ అంటే డేటు, ప్లేసు, సంబోధన, అభివాదము, అభినివేదనము, ముగింపు, ఉపసంహారం, ఇవన్నీ ఎలా రాయాలి, ఎక్కడెక్కడ రాయాలి, దానికి ఒక ప్రాసెస్ ఉంది. అవన్నీ మీరు తెలుసుకోవాలి లెటర్ రైటింగ్ లో. అవి ప్లస్ అంతర్రాష్ట్రీయ స్తరపర్ దానితో పాటుగా అంతర్రాష్ట్రీయ అంటే విదేశాలలో, మన దేశాలలో కాకుండా విదేశాలలో కూడా మన హిందీ యొక్క మహత్వ అంటే గొప్పతనం ఏ విధంగా ఉందో చెప్పడం. అది ఉద్దేశం. అర్థమైంది కదా మీకు ఉద్దేశం? 2 రకాల ఉద్దేశం. ప్రతి పాఠానికి 2 టైప్స్ ఆఫ్ ఉద్దేశాలు ఉంటాయి. విధా విశేష్. విధా అంటే ఇది ఏ విధలో ఏ ప్రక్రియలో రాయబడింది. పత్రలేఖన్ గద్యకి ఏక్ ప్రముఖ విధా హై. గద్య భాగంలోని లెటర్ రైటింగ్ అనేది కూడా ఒక భాగం. పత్ర విధా పాఠ్ మే ప్రేషక్ అపనే అపనే విషయ సే జుడా పత్ర. ఇక్కడ దేని గురించి రాయబడుతుందట? పత్ర విధా పాఠ్ సే ప్రేషక్ అంటే ఉత్తరము లేక ఉత్తరం విభాగ పాఠంలో పంపెడివాడు తన విషయమునకు సంబంధించిన ఉత్తరమును పొందెడివాడి పేరును రాస్తాడు. అంటే పంపెడివాడు పొందెడివాడి యొక్క పేరును రాస్తాడు. అంటే ఫ్రమ్ అడ్రస్ వాడు టు అడ్రస్ ఎవరికి పంపుతున్నామో రాస్తాడు. అదే లెటర్ అంటే. ఫ్రమ్ టు అంతే మీకు ఇంగ్లీష్లో చెప్పాలంటే. अपने दूसरे मित्र को ही हिंदी सीखने तथा उससे होने वाले लाभों के बारे में बता రహా హై. ఇస్మే ఏక్ మిత్ర ఈ లెటర్ లోని దేని గురించి చెప్పబడిందట? ఒక మిత్రుడు అపనే దోసరే మిత్రకో అతని యొక్క ఇంకొక మిత్రుడికి హిందీ సీఖ్నే హిందీ నేర్చుకోవడము తథా ఉస్సే హోనే వాలే లాభోం కే బారే మే బతా రహా హై. అంటే ఇందులోనే ఒక మిత్రుడు హిందీ నేర్చుకోవడం వల్ల కలిగేటటువంటి లాభాల గురించి ఈ పాఠంలో మనకి చెప్పబడ్డాయి. छात्रों के लिए सूचनाएं. विषय प्रवेश ध्यान से पढ़िए. మీకు ఇంతకు ముందు చెప్పాను. విషయ ప్రవేశ్ విషయము శ్రద్ధగా చదవండి. పాఠ్య విషయ సమజియే ఆ పాఠ్యాంశాన్ని అర్థం చేసుకోండి. पाठ ध्यान से पढ़िए. जिस शब्द का अर्थ समझ में नहीं आता उसके नीचे रेखा खींचिए. తెలియని పదాల కింద అండర్లైన్ చేయండి. రేఖాంకిత శబ్దों के अर्थ शब्दकोश में ढूंढिए. ఆ గీతలు గీసిన పదాలకి డిక్షనరీలోని వెతకండి. समझ में ना आने वाले अंश हो तो छात्र समूहों में या अध्यापक से चर्चा कीजिए. తెలియని పదాలు ఏమైనా ఉంటే మీ మిత్రులతో చర్చించండి లేదా డిక్షనరీలోని వెతకండి. ఇది మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? మీకు ఇంతకు ముందు చెప్పాను చూసారా విధా విశేష్. హిందీ గద్యకి విధాయం. మీకు ఇది జాగ్రత్తగా చూడండి. హిందీలోని ప్రోజ్ ఎన్ని రకాలుగా ఉంటాయి? నాటక్, ఏకాంకి, ఉపన్యాస్, కహాని, ఆలోచన, నిబంధ్. అంటే మనకి 5వ పాఠం నిబంధ్. అదే విధంగా సంస్మరణ, రేఖాచిత్ర, ఆత్మకథ, జీవని, డైరీ, యాత్రా వృత్తాంత్. అంటే మనకి దక్షిణీ గంగా గోదావరి ఉంది. రిపోర్టాజ్, కవిత చాలా ఉన్నాయి. లఘు కథ, షార్ట్ స్టోరీ, ప్రహసన్, కామెడీ, విజ్ఞాన్ కథ, వ్యంగ్య కథ, పుస్తక సమీక్ష, పర్యాలోచన్, సాక్షాత్కార్ అంటే ఇంటర్వ్యూ. లాస్ట్ అదే మనకి ఇప్పుడు పత్రలేఖనం. మనది ఏంటి? పత్రలేఖనం మన మోడల్. ఇవన్నీ కూడా గద్యములో ప్రోజులో ఉన్నటువంటి భాగములు. అయితే ఇప్పుడు మనం లెటర్ ఎలా రాయాలి మీకు చెప్పాను కదా. మనకు 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి గద్యం గురించి తెలుసుకోవడం, 2 హౌ టు రైట్ ఏ లెటర్ ఎలా రాయాలి. ఇది మీకు ఈ బొమ్మ చూస్తే నాకు తెలిసి మీ అందరూ కూడా వెంటనే స్పందించాలి. ఇది 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఎలా లెటర్ రాయాలో మీకు 7th లోనే బాగా వచ్చు. అందులోని తీసుకొచ్చి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అయితే ఇక్కడ మీకు ఆ ఎక్సర్సైజ్ మీకు చేసినట్టు గుర్తుంటది. ఈ కిందని ఈ బాక్సులన్నీ నేను నింపేశాను. కానీ ఆ మీద ఉన్నవి మాత్రం అది చూసి మీరు నింపాలి. దినాంక్ ఎక్కడ రాయాలి? కుడి చేతి పై భాగంలో 2వ పార్ట్లో రాయాలి. సేవామే ఎక్కడ రాయాలి? ఎడమ చేతిలో పై భాగంలో రాయాలి. స్థాన్ కుడి చేతి పై భాగంలో ఫస్ట్ అది రాయాలి. స్థాన్ రాసి దినాంక్ రాయాలి. నెక్స్ట్ ఆప్కి ఆజ్ఞాకారి అంటే లాస్ట్ ముగింపు అనమాట. ఎక్కడది? ఎండింగ్ లో.
ధన్యవాద్ బాడీ ఆఫ్ ద లెటర్ అయిపోయిన వెంటనే రాయాలి. మహోదయ్ దాన్ని ఏంటంటారు సంబోధన. అంటే మనం అడ్రస్ రాసిన తర్వాత విషయం రాసే ముందుగా రాయాలి. విషయ్ విషయ్ అంటే బాడీ ఆఫ్ ద లెటర్. ఆ విషయం ఏమిటి, దేని గురించి. పత పత అంటే అడ్రస్, ఎవరికి రాస్తున్నాము. ఈ విధంగా ఈ బాడీలో మనకి ఈ పార్ట్స్ తెలిస్తే మీకు మంచి మార్కులు సంపాదించవచ్చును. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. అయితే ఒక్క ఏ లెటర్కైనా ప్లేసు, డేటు, సేవ, అడ్రస్, టూ అడ్రస్ ఇంపార్టెంట్ అండి. ఫ్రమ్ అడ్రస్ రాసినా రాయకపోయినా పర్లేదు, కానీ మహోదయ్ సంబోధన దాని కింద అభివాదం కూడా రాస్తే మంచిదండి. విషయ్ ధన్యవాద్, ఆప్కి ఆజ్ఞాకారి, ఫుల్ స్టాప్లు కామాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. అయితే మీకు ఈ లెటర్ రైటింగ్ సంబంధించి తెలుగులోని, హిందీలోని, ఇంగ్లీష్లోని ముగ్గురు టీచర్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పొచ్చును. అయితే మీరు ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ప్లేసు, డేటు అనేది కొంతమంది రైట్ సైడ్ రాయమంటారు, కొంతమంది లెఫ్ట్ సైడ్ రాయమంటారు. ఏదేమైనా మీరు ఒక ఫార్ములా పద్ధతికి ఫాలో అయిపోతే బెటర్. అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ ఇప్పుడు మీకు నేను మరి జస్ట్ మళ్ళీ మీకు మోటివేట్ చేయడం కోసం ఒక్క పిక్చర్ చూపిస్తాను, స్లైడ్ చూడండి. ఇవన్నీ ఏంటివి, వెరీ గుడ్, మీ అందరూ కూడా 6th చెప్పగలరు. ఇప్పుడు మీరు 10th వచ్చారు కాబట్టి మన నేషనల్ సింబల్స్ అన్ని తెలియాలి. ఆ 3 రంగుల జెండా రాష్ట్రీయ ధ్వజ్ అంటే మన ఇండియన్ ఫ్లాగ్, జాతీయ జెండా. రాష్ట్రీయ చిహ్నం 3 సింహాలు, రాష్ట్రీయ పుష్పం జాతీయ పుష్పము, కలవ పువ్వు. రాష్ట్రీయ ఫల్ జాతీయ పండు మామిడి పండు. రాష్ట్రీయ పక్షి ఏమిటి, నెమలి. రాష్ట్రీయ పశువు ఏమిటి, జాతీయ టైగర్, పులి. అయితే ఇవన్నీ కూడా మన జాతీయ చిహ్నాలు. అలా విధంగా లాస్ట్ చూడండి రాశాను బ్లాక్ లెటర్స్ తో, భారత్కి రాష్ట్ర భాష మన జాతీయ భాష హిందీ. అది తెలియజేయడం కోసం ఇవన్నీ మన నేషనల్ సింబల్స్ అని తెలియజేయడం కోసం ఇది చూపిస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు రాష్ట్ర భాష హిందీ, మన జాతీయ భాష హిందీ. చూడండి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో చెప్పబడింది, మీరో నేనో లేకపోతే ఎవరో అనడం కాదు. ఈ జాతీయ భాష రాష్ట్ర భాష హిందీగా ఇక్కడ మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 343/1 లో దీని గురించి చెప్పబడి ఉంది. ఓకేనా. అయితే ఇప్పుడు విషయ ప్రవేశంలోకి వచ్చేయండి మీ అందరూ. చూడండి విషయ ప్రవేశం మీ దగ్గర ఉందా. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. మన హిందీ ఎటువంటి భాష అంటే ప్రతి ఒక్కరి భారతీయులు ప్రతి ఒక్క గుండెల్లో కూడా ఇది నివసించి ఉంది, అంత గొప్పది. మరి ఇది మన అందరి సంస్కృతి నాగరికత గొప్పతనానికి చిహ్నము. అర్థమైంది కదా. సబ్కి సంస్కృతి సభ్యత వ గరిమా కా ప్రతీక హై. అయితే గాంధీజీనే అపనా జీవన్, గాంధీ గారు తన యొక్క జీవితము దేశ్కి స్వతంత్రతాకే సాత్ దేశం స్వాతంత్రం సంపాదించడంతో పాటుగా హిందీకి సేవా మే సమర్పిత్ కర్ దియా థా. మనందరికీ గాంధీ గారు అనేసరికి స్వాతంత్ర సంగ్రామంలో పాటుపడ్డటువంటి నెంబర్ 1 వ్యక్తిగా చెప్పుకుంటాం. కానీ మహాత్మా గాంధీ హిందీని కూడా మన భారతదేశంలో డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేయడంలో ఆయన తమ జీవితాన్ని సమర్పించారు. అబ్ హిందీ నా కేవల్ భారత్ కి బల్కి విశ్వ కి భాష బన్ చుకీ హై. నేడు హిందీ అనేది కేవలం భారతదేశంలోనే కాదు, విశ్వ అంటే ప్రపంచకి భాష, ప్రపంచంలో ఉన్నటువంటి భాషలో బన్ చుకీ హై, ప్రపంచ భాషగా మారిపోయింది. సంసార్ కే వివిధ క్షేత్రోమే, ప్రపంచంలోని వివిధ క్షేత్రాలలో అంటే వివిధ ప్లేసెస్, క్షేత్రం అంటే ప్లేసెస్ లో హిందీ కరోడో లోగోం కి జీవిక బన్ చుకీ హై. కరోడో అంటే 100 కోట్ల కొద్ది ప్రజల యొక్క జీవిక అంటే జీవనాధారము, అంటే ఉద్యోగోపాధులు కల్పించినటువంటిదిగా మారిపోయింది. అంటే దీని అర్థం ఏంటి, హిందీ భాష వల్ల మన ప్రపంచంలోనే, మన దేశంలో కాదు, మన ఊర్లో కాదు, మన రాష్ట్రంలో కాదు, ప్రపంచంలోనే కోటాను కోట్ల మంది ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. జీవిక అంటే ఏంటంటే జీవనాధారము, అంటే ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. అర్థమైంది కదా విషయ ప్రవేశ్. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఈ ముందు స్లైడ్ లో చూపించిన విధంగా అబ్బాయి
చూడండి ఇది ఉంది కదా! ఈ ప్లేస్‌లు ప్లేసు, డేటు, సంబోధన, అభివాదము, బాడీ ఆఫ్ ది లెటర్ ఇవన్నీ చూసారు కదా! దీని ప్రకారము ఇప్పుడు మీరు ఇక్కడ లెటర్ మన టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి లెటర్ జాగ్రత్తగా చూడాలి. మీరు 2 అంశాలు, 2 ఉద్దేశాలతో ఈ పాఠం నేర్చుకోవాలి. ఒకటి ఏటా ఉద్దేశ్యం? ఒకటి పత్రలేఖనం అంటే ఏమిటి? ఎలా రాయాలి? ఓకే. సెకండ్ వన్ ఈ లెటర్‌లోని హిందీ భాష యొక్క గొప్పతనాన్ని ఒక మిత్రుడు ఇంకో మిత్రుడిని అడిగాడండి. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అయితే అబ్బాయి మీకు ఇంకా అసలు విషయం ఏమిటంటే, ఈ పాఠం గాని మీరు శ్రద్ధగా చదివినట్లయినా, శ్రద్ధగా చూసినట్లయినా, విన్నట్లయినా మీకు రాష్ట్ర భాష హిందీ అనేటటువంటి జనరల్ ఎస్సే వ్యాసము 10 మార్కులకొస్తుంది. అది ఈజీగా మీరు రాయగలరు. అర్థమైందా? మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ ఎస్సే. కాబట్టి మరి ఆ జనరల్ ఎస్సే మీరు జాగ్రత్తగా దానికోసమైనా మీరు చదవాలి. అర్థమైందా? అయితే ఇప్పుడు మనం ముందుగా అనుకున్నట్టుగా చూడండి మీ కుడి చెయ్యి, ఎడమ చెయ్యి 2 చేతులు ఎత్తండి ఫస్టు. మీకు అర్థమవుతుందా? కుడి చెయ్యి, ఎడమ చెయ్యి 2 చేతులు ఎత్తితే ఏ చూడండి ఇది కుడి చెయ్యి, ఎడమ చెయ్యి. ఈ కుడి చెయ్యి వైపు అంటే మీకు నాకు రివర్స్‌లో ఉంటది. మీరు చూసుకోండి. కుడి చేతి వైపు మీకు మీరు ఏదైతే ఆన్సర్ షీట్‌లో రాస్తాండ్రో, ఏదైతే నోట్స్‌లో రాస్తాండ్రో, ఈ కుడి చేయి వైపు పై భాగంలో, కుడి చేయి పై భాగంలోని ప్లేసు, డేటు రాయాలి. ఓకేనా? ప్లేసు అంటే మీరు ఎక్కడి నుంచి రాస్తాండ్రో అక్కడ. అంటే ఇది ఒక్క ఈ లెటర్ కోసమే కాదండి. మీకు లెటర్ రైటింగ్ ఇక్కడ 2 లాభాలు మీకు. జనరల్ ఎస్సే 10 మార్కులు, లెటర్ రైటింగ్ 7 మార్కులు చాలా లాభం ఉన్నది. కాబట్టి లెటర్ రైటింగ్ ఏదిచ్చినా గూడా ప్లేసు మీరు ఎక్కడైతే మీరు ప్రెజెంట్ ఉన్నారో ఆ ప్లేసు రాసి కామా పెట్టాలి. కుడి చెయ్యి పై భాగంలో. దాని కింద డేటు ఏ రోజైతే మీరు లెటర్ రాస్తారో ఆ డేటేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకేనా? ఈ 2 కుడి చెయ్యి పై భాగం. ఇటువైపు ఏటి చేయాలి? మీకిప్పుడు చూపించిన విధంగా 2 అడ్రస్ రాయొచ్చు. కొంతమంది 2 అడ్రస్ రాస్తారు. సేవామే, పతా అని. ఓకేనా? దాని కింద సంబోధన. సంబోధన అంటే అడ్రస్సింగ్. ఎవరు ఎవరికి రాస్తున్నారు? అది మీకు ముందు కౌన్ కిస్కో లిఖతే హై ఎవరు ఎవరికి రాస్తున్నారు అక్కడ చూడండి ఎవరు ఎవరికి ఎవరు రాస్తున్నారు ఒక మిత్రుడు ఇంకో ఎవరు రాస్తారు ఇంకో మిత్రుడు ఇద్దరు సమానమైనటువంటి వారు కాబట్టి ఏ మామూలుగా ప్రియమిత్రని కానీ ఏ ప్రియమిత్రని సంపాదించుకొని సరిపోద్ది ఇక్కడ చూడండి మనకి ఏంటి ఇచ్చాడు ప్రియమిత్ర ఇక్కడ మనకి మీకు దీంట్లో ఇచ్చింది మహోదయం ఇచ్చా అంటే కామన్ గా ఇచ్చాను మీకు అది శాంపిల్కి అయితే ఇక్కడ ప్రియమిత్ర అదే విధంగా దాని కిందనే అభివాదము సంబోధన కింద ఉండేటటువంటిది అభివాదం దాన్ని ఏంటంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ బట్టి పెద్దవారైతే ఆశీర్వాదం అని అడుగుతారు చిన్నవాళ్ళైతే పెద్దవాళ్ళైతే మీరు ఏమో ఆశీర్వాదాలు ఇస్తారు చిన్నవాళ్ళైతే పెద్దవాళ్ళకి సాదర ప్రణామం అంటారు ఇద్దరు సమవయస్కులైతే నమస్తే అంటారు ఈ విధంగా 3 రకాలుగా మీ రిలేషన్ బట్టి మీకంటే చిన్నవాళ్ళు మీతో సమానమైన వాళ్ళు మీకంటే పెద్దవాళ్ళు ఈ విధంగా 3 రకాలుగా పెద్దవాళ్ళైతే సాదర ప్రణాం చిన్నవాళ్ళైతే నమస్తే సమానమైన చిన్నవాళ్ళైతే ఆశీర్వాద్ ఈ విధంగా మనం తెలియజేస్తాం మరి ఈ విధంగా లెటర్ రైటింగ్ లో బాడీ ఆఫ్ ద లెటర్ కి పైన పార్ట్ ప్లేసు డేటు సేవామే దాని కింద ఏమో సంబోధన అభివాదం దాని కింద పత్రకే కలేబర్ దాని కింద ఏంటంటే పత్రకే కలేబర్ ఇది పత్రకే కలేబర్ అంటే చూడండి ఇక్కడ చూడండి హైదరాబాదు కామ 8/9/2010 ఆ రోజు రాశాడు ప్రియమిత్ర కామ దీని కింద నమస్తే అని కూడా రాసుకోవచ్చు మీరు ఇక్కడ లెటర్ లో ఏముందో చూద్దాం तुम कैसे हो आशा करता हूं कि तुम अपने परिवार के साथ सकुशल हो यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रम में भाग ले रहे हो అంటే ఇక్కడ తుమ్ కైసే హో అంటే ఇద్దరు సమవయస్కులు కాబట్టి తుమ్ అని నువ్వు ఎలా ఉన్నావు నీ కుటుంబం సభ్యులతో సహా క్షేమంగా ఉన్నావని భావిస్తున్నాను నీవు హిందీకి సంబంధించిన అనేక కార్యక్రమాలలో పాల్గొన్నావని తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది నీవు నీ ఉత్తరములో హిందీ భాష మన జీవితంలో ఉన్న విలువ ఏమిటో తెలుసుకోవాలని కోరినావు నీ యొక్క ఆసక్తికి నేను ఇక్కడ జవాబిస్తున్నాను నేను చాలా సంతోషిస్తున్నాను तुम अपने पत्र में ये जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है మన జీవితంలో హిందీ యొక్క గొప్పతనం ఏమైనా ఉందా అని అడిగావు అది తెలుసుకొని నాకు చాలా ఆనందం కలిగింది भारतीय स्वतंत्रता के संग्राम में देश को एकता में सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई यह काम हिंदी से ही साध्य हो सका
आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है, जिनसे हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है। हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं। भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती हैं। हमें भारत के सभी प्रांतों में जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है, जिसे सारे भारत के वासी जानते हैं। वैसी भाषा ही है हिंदी, जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है। एकता के सूत्र में बांधती है। हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती। इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद अनुच्छेद आर्टिकल 343 300 तैतालीस 343 के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है। तब से हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं। అబ్బాయి జాగ్రత్త విన్నారు కదా. చూడండి, భారత స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని ఒకే త్రాటి మీద బంధించుటకు ఒక భాష అవసరమని గుర్తించారు. ఏ ఆ ఒక భాష అవసరమని గుర్తించారు. చూడండి, ఇక్కడ 22 భాషలు ఉన్నాయి మన దేశంలో. ఈ అన్ని భాషలు ఒకరికొకరు కమ్యూనికేట్ చేసేయాలంటే ఒక భాష అవసరం. అది హిందీ అని గుర్తించారు. ఈ పని హిందీ వలనే సాధ్యమైనది. నేడు మనం ఎక్కువ భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఒక్క భాష నేర్చుకుంటే చాలు, ఎక్కువ భాషలు నేర్చుకోవాలి. వీటిలో హిందీ, ఇంగ్లీషు లకు చాలా విలువైన స్థానం ఉంది. మనం నేర్చుకునేటటువంటి భాషల్లో హిందీ, ఇంగ్లీషు ఎక్కువగా ప్లేస్ ఉంది. హిందీ ద్వారా మన సంపూర్ణ భారతదేశాన్ని పరిచయం చక్కగా పొందగలం. మన భారతదేశం మొత్తం తిరిగివచ్చు. భారతదేశ వివిధ ప్రాంతాలలో వివిధ భాషలు మాట్లాడబడుచున్నవి. భారతవాసులందరికీ తెలిసిన భారతదేశపు అన్ని ప్రాంతాలు కలిపిడి భాష మనకి ఒకటి అవసరము. భారతీయులందరినీ ఐకమత్యపు త్రాటిలో బంధించగల భాష హిందీయే. చూడండి, హిందీ ఈజ్ ద వెల్ నోన్ లాంగ్వేజ్ ఆల్ ఓవర్ ఇండియా. డిమాండ్ ఫర్ ఈక్వాలిటీ. చూడండి, డిక్లేర్ ఆల్ షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ యాజ్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్. హిందీనే రాష్ట్ర భాషగా ఎన్నుకున్నాయి. మరి హిందీ తన శాబ్దిక అర్థం ద్వారా భారతీయ భాష అని పిలువబడుచున్నది. ఇందువలన దేశపు వర్తమానము భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగము 343 343 పేరాను అనుసరించి హిందీని సెప్టెంబర్ 14, 1949 నుంచి, ఈ డేట్ అండర్లైన్ చేసుకోండి టెక్స్ట్ బుక్ లో, అధికార భాష అంటే రాజభాష. అధికార భాష అంటే ఏంటంటే రాజభాషగా పేరు ప్రఖ్యాతులను కలిగించినది. అప్పటి నుండి మనము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవం జరుపుకొనుచున్నాము. హిందీ దినోత్సవం జరుపుతున్నాం. అర్థమైంది కదా మీకు? చూడండి, అఫీషియల్ లాంగ్వేజ్ హిందీని రాష్ట్ర భాషగా 343/1. చూడండి, ఇక్కడ మీకు రెడ్ ఇంక్ తో కాకుండా బ్లూ ఇంక్ తో ఉన్నటువంటి ఫస్ట్ లైన్ చదవండి. ఫస్ట్ పేరా కనిపిస్తుంది కదా, ద అఫీషియల్ అంటే 343/1 అంటే ఒకటో పేరా, 2 అంటే రెండో పేరా, అలాగనమాట. ఇక్కడ ఫస్ట్ పేరా ఈ పక్కన కూడా మీకు బ్లాక్ లెటర్స్ తో ఇవ్వడం జరిగింది. జాగ్రత్త చూడండి, ఆ బ్లూ లెటర్స్ తో కానీ బ్లాక్ లెటర్స్ తో కానీ. ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ షెల్ బి హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్. దేవనాగరి భాషలో, అంటే దేవనాగరి అంటే ఏంటి? ఇస్మే జో లిఖా జాతా హై వహీ పడా జాతా హై. దాని మీద ఏదైతే రాస్తామో అదే చదువుతాం. ద form of numerals to be used for the official purpose of the union shall be international form of Indian numerals. అయితే హిందీని రాజభాషగా వాడమన్నారు, కానీ అంకెలను మాత్రం ఇంగ్లీష్ లో, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ లో రాయమన్నారు. అది మన రాజ్యాంగం 343/1లో ఉన్నటువంటి అంశము. అర్థమైంది కదా మీకు? ఇది ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి పేపర్ కటింగ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ పేరా చూడండి. నెక్స్ట్ పేరా ఏముంది? आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयान, सूरिनाम, त्रिनिडाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन,
కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరబ్ గణరాజ్य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मारिशस, ఆస్ట్రేలియా ఆది దేశం में हिंदी की मांग बढ़ ही जा रही है. అయితే ఇప్పుడు నేడు భారతదేశమే కాక బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఫిజీ, గయానా, సురినామ్, ట్రినిడాడ్ మరియు టుబేగో, దక్షిణాఫ్రికా, బహ్రాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరబ్ గణతంత్ర దేశము, శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాను, మారిషస్, ఆస్ట్రేలియా మొదలగు దేశాలలో హిందీ వినియోగం పెరుగుతూనే ఉన్నది. विदेशों में भी हिंदी की रचनाएं लिखी जा रही हैं जिसमें वहां के साहित्यकारों का विशेष योगदान है. ये हम सब के लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहां के लोग भी हिंदी सीख रहे हैं. అయితే విదేశాలలో కూడా మనకి అనేక రచనలు చేయబడుచున్నాయి. విదేశాలలో భారతీయులలో పరస్పర కార్యనిర్వహణకై అక్కడ ప్రజలు కూడా హిందీ నేర్చుకున్నట్టుకు మనమందరము గర్వించదగ్గ విషయం. మన హిందీని విదేశాల్లో నేర్చుకోవడం మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి కదా. ఈ విధముగా హిందీ ఆవశ్యకత నేడు ప్రపంచమంతా పెరుగుతూనే ఉంది. అర్థమవుతుంది కదా. అందువలన భారతదేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా అనేక సంస్థలు హిందీని ప్రచారం చేయుటకు నిమగ్నమై ఉన్నవి. అంటే మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా हिंदी डेवलप చేయడం కోసం. అంటే इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई సంస్థలు చాలా సంస్థలు హిందీని ప్రచారం కోసం చేస్తున్నాయి. जिसमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों में देश विदेशों में अपना महत्वपूर्ण योगदान दे रहा है. आज विश्व भर में करीब 150 से अधिक 150 అంటే 1/2 అంటే 150 అంటే 150 సంస్థల కంటే ఎక్కువగా విశ్వవిద్యాలయాలు హిందీని ప్రచారం చేయడానికి కోసం పాటుపడుతున్నాయి. బ్యాంక్ చూడండి మీకు ఒక అంతేకాకుండా బ్యాంక్, మీడియా, फिल्म, उद्योग आदि क्षेत्रों के हिंदी की उपयोगिता दिन बा दिन అంటే రోజు రోజుకి. చూడండి దిన్ బా దిన్ ఎక్కడ చూస్తానరా చూడండి దిన్ బా దిన్ అంటే రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉన్నది. ఇదిగోండి చూడండి దిన్ బా దిన్ रोज रोज की पेरुगुचुन्नदी. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी हैं. हिंदी से अपने भविष्य का निर्माण करने वालों के लिए చూడండి మీరు హిందీ గాని నేర్చుకుంటే గాని సర్టిఫికేట్ ఓరియంటెడ్ కోర్సెస్ నేర్చుకుంటే గాని అంటే సర్టిఫికేట్లు ఉండాలి. మీకు ఉద్యోగం బ్రహ్మాండంగా వస్తుంది. మీరు ముందు చదవండి, హిందీ నేర్చుకోండి, సర్టిఫికేట్లు సంపాదించండి. తద్వారా మీ దగ్గర ఈ నేను వెబ్సైట్లన్నీ చూపిస్తున్నాను. ఈ వెబ్సైట్లు కూడా తర్వాత మీకు ఒక స్లైడ్ పెడతాను. చూడండి ఈ పాపులర్ హిందీ వెబ్సైట్స్ www rajbhasha-nic.in, www.ildc.gov.in. నెక్స్ట్ మూడోది www.bhashaindia.com, www.ssc.nic-in. ఈ వెబ్సైట్లన్నీ చూడొచ్చు. పార్లమెంట్ ఆఫ్ ఇండియా నిక్ ఇన్, ibps.in, khs india.org, హిందీ ఏమండి హిందీ నిదేశాలయ్.nic.in. ఈ విధంగా మనము ఈ వెబ్సైట్లన్నీ కూడా చూస్తే మనకి హిందీ యొక్క ఏవేవే జాబ్లు ఉంటాయి, హిందీ ఆఫీసర్స్, ప్రొబిషనరీ ఆఫీసర్స్, ఇలాగ బోల్డ్ పోస్టులు, జూనియర్ ఆఫీసర్లు, ఇలాగ చాలా పోస్టులు మీకు ఉంటాయండి. మీరు దాని ద్వారా హిందీ ఆఫీసర్స్ ఉద్యోగాన్ని పొందొచ్చును. नेक्स्ट आदि वेबसाइट सेवा करने में तत्पर हैं. यह हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुका है. అయితే యావత్తు ప్రపంచం కూడా మన హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాయండి. ఇది మనకి చాలా గర్వించదగ్గ విషయం. सारे विश्व में 10 जनवरी को విశ్వ హిందీ దివస్ మనాయా జాతా హై. కాబట్టి మనం సెప్టెంబర్ 14ని ఇంతకు ముందు హిందీ దివస్ జరుపుకుంటామని చెప్పాం. కానీ
ప్రపంచం మొత్తం మీద జనవరి 10ని హిందీ దివస్‌గా జరుపుకుంటాం. అంటే మనం 2 హిందీ డే జరుపుకుంటాం అండి. నేషనల్ ఒకటి, ఇంటర్నేషనల్ ఒకటి. నేషనల్ డే అంటే మన దేశంలో, మన భారతదేశంలో జరుపుకునేది సెప్టెంబర్ 14. యావత్తు ప్రపంచంలో అంతర్రాష్ట్రీయ स्तर पर विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस वर्ल्ड हिंदी डे జరుపుకోవచ్చునండి. इस तरह हिंदी अंतर्राष्ट्रीय पर शोभित हैं. ఈ విధంగా హిందీ అంతర్రాష్ట్రీయ చాలా శోభించున్నది. ఈ వెబ్‌సైట్‌లన్నీ మీరు జాగ్రత్తగా గమనించండి. ప్లీజ్ చెక్ ద హిందీ రిలేటెడ్ వెబ్‌సైట్స్ అండ్ గెట్ జాబ్. మీరు గాని ఇవన్నీ చూస్తే మీరు హిందీలో హిందీ సహాయంతోనే ఉద్యోగాన్ని మీరు పొందవచ్చును. నెక్స్ట్ చూడండి హిందీ మీకు చెప్పాను కదా హిందీ దివస్ మన ఇండియాలో భారతదేశంలో హిందీ దివస్ ఏమో సెప్టెంబర్ 14. విశ్వ హిందీ దివస్ వరల్డ్ హిందీ డే జనవరి 10. ఓకేనా? అర్థమవుతుంది కదా మీకు? नेक्स्ट लास्ट पैरा हाँ तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. 10th క్లాస్ అబ్బాయిలు ఒక విషయం మీరు చాలా బాగా గుర్తుంచుకోవాలి. చాలా మంది ఏంటంటారంటే 10th అయిపోతే హిందీ మరలేదంటారు. కానీ ఇంటర్మీడియట్ లో కూడా హిందీ ఉంది. ఆగేకి పడాయి కేలియే మీరు రాబోయేటటువంటి ఇంటర్మీడియట్ లో తెలుగుకి బదులుగా హిందీ తీసుకోండి. హిందీ తీసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయి. మీకు నేను మీదన వెబ్సైట్లు పెట్టాను అందులో చూడండి మీకు బాగా తెలుస్తుంది. మీరు రాబోయేటటువంటి ఇంటర్మీడియట్ లో సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకోండి. ఆగేకి పడాయి అంటే రాబోయే చదువులు. 10th క్లాస్ విద్యార్థి రాబోయే చదువు ఏంటి? ఇంటర్మీడియట్. हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. నీకు ఇంతవరకు అదే చెప్పాను. మన జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా హిందీకి చాలా గొప్ప ప్లేస్ ఉన్నది. కాబట్టి హిందీనే నువ్వు సెకండ్ లాంగ్వేజ్ గా ఇంటర్మీడియట్ లోని ఎన్నుకో. हम इससे अपने ఉజ్వల భవిష్య का నిర్మాణ कर सकते हैं. మనం దీని ద్వారా మన యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని మనం నిర్మించుకోగలము. నువ్వు హిందీ నేర్చుకుంటేనే నీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకో. इसलिए आगे की पढ़ाई के लिए ప్రథమ భాష హో యా ద్వితీయ భాష. కాబట్టి ఇంటర్మీడియట్ లో ఫస్ట్ లాంగ్వేజ్ గాని సెకండ్ లాంగ్వేజ్ గాని నీకు ఏది అవకాశం ఉంటే అది హిందీని నువ్వు చయన్ కర్నా అంటే సెలెక్ట్ చేసుకో, ఎన్నుకో. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. నాకేమనిపిస్తుందంటే నీ యొక్క ఆనందాన్ని నీ యొక్క ఎమోషన్స్ చూస్తుంటే నీ ఫీలింగ్స్ చూస్తుంటే నువ్వు హిందీలో మంచి నిష్ణాతత సాధించి ప్రావీణ్యతను సాధించి నాలెడ్జ్ని సంపాదించి మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తావనేటటువంటి నమ్మకం నాకుంది. घर में बड़ों को मेरा ప్రణామ్ कहना. మీ ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మా నాన్నకి మీ తాతయ్య గారికి నానమ్మ గారికి నా యొక్క ప్రణామ్ నా యొక్క నమస్కారాలు తెలుపు. अपने स्वास्थ्य का पूरा ध्यान रखना. మై డియర్ ఫ్రెండ్ నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలంటే నీ చదువు కంటే ముఖ్యంగా నీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకో. అక్కడతో లెటర్ అయిందండి. చూడండి ఇటు పక్క మళ్ళీ మరొకసారి మీకు అబ్బాయిలు చూడండి మళ్ళీ మీకు ఇంతకుముందు కుడి చెయ్యి ఎడం చెయ్యి చూపించాను కదా. కుడి చెయ్యి పై భాగము ఎడం చెయ్యి పై భాగము మధ్యలోని పత్రకే కలేబరు. ఆ తర్వాత కుడి చెయ్యి కింద భాగం అంటే ఇప్పుడు ఇది కిందనేటి ముగింపు. ఇక్కడ పత్రకే కలేబర్ రాసి ఇదంతా పత్రకే కలేబర్ అనుకోండి. ఇక్కడ ధన్యవాదాన్ని రాసి పత్రకే నీచే అంతమే ఇక్కడ ముగింపు అనమాట. ముగింపు తుమ్హారా ప్రియమిత్ర. టెక్స్ట్ బుక్ లో చూసారా తుమ్హారా ప్రియమిత్ర. అక్కడ నీ యొక్క ప్రియమిత్రుడు ముగింపు అంటారు దాన్ని. అక్కడ ఏటి రాయాలి? ఎవరైతే ఉత్తరం రాస్తున్నారో వారి పేరు రాయాలి. ఎవరు రాస్తున్నారు? బషీర్ అహ్మద్. తర్వాత కిందనే ఇంకా కిందనమాట ఇంకా కిందనే ఈ కిందనే కుడి చేతి కింద భాగంలోని పతా అంటే టు అడ్రస్. ఎవరికి ఉత్తరం రాస్తున్నారో ఆ అడ్రస్ రాయాలి. సేవామే అంటే ఇంతకు ముందు మీకు శాంపిల్లో ఇంతకు ముందు చూపించినప్పుడు పైన చూపించాను. ఈ టు అడ్రస్ పైన రాసినా కింద రాసినా కుడి చేతి వైపు రాయొచ్చు. ఎక్కడ రాసినా పర్లేదు. టు అడ్రస్ ఈజ్ కంపల్సరీ.
ఫ్రమ్ అడ్రస్ నీకు నచ్చితే రాయి లేకపోతే మాని. ఎందుకంటే నీది ఎక్కడి నుంచి వెళ్తుందో వాళ్ళకి అనవసరం. ఎక్కడికి వెళ్ళాలనేదే ముఖ్యం. కాబట్టి టు అడ్రస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవరికి రాస్తున్నాడు చూడండి. శ్రీ ఎస్ అభినవ్ కుమార్ 10वीं కక్ష ఏపీ మోడల్ స్కూల్ వెలదండ మహబూబ్ నగర్. మీకు అర్థమైంది కదా ఎవరు రాస్తాండ్రు ఎక్కడి నుంచి రాస్తాండ్రు అనేది. చూడండి ఇక్కడ మీకు అభినవ్ కుమార్ 10वीं కక్ష ఏపీ మోడల్ స్కూల్ వెలదొండ మహబూబ్ నగర్. అయితే అబ్బాయిలు ఇప్పుడు దీనికి సంబంధించి చూడండి క్వశ్చన్లు. ఈ పాఠానికి సంబంధించి క్వశ్చన్లు. భారతదేశ్ కో స్వతంత్ర కర్నే మే హిందీ భాషా కా క్యా యోగదాన్ రహా హోగా. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో హిందీ భాష యొక్క పాత్ర ఏమున్నది, దాని గురించి మీకు ఇందులోనే ఉంది. హిందీ భాషకి క్యా విశేషత హై, హిందీ భాష యొక్క గొప్పతనం ఏమిటి, హిందీ భాష సీక్నేసే క్యా క్యా లాభ హై. ఇదండి పాఠం. ఎక్కడతో అయిందంటే మీకు ఇది అయిపోయిన వెంటనే లాంగ్వేజ్ స్కిల్స్ చూసారా. పాఠం అయిపోయింది. పాఠం అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు లాంగ్వేజ్ స్కిల్స్ ఇది ఆల్రెడీ మీకు ఎంతకుముందు పాఠంలో కూడా చూపించాను. అర్ధగ్రహిత ప్రతిక్రియ, అభివ్యక్తి, సృజనాత్మకత, భాషాకి బాతు మొదలగునవన్నీ కూడా మీకు ఇవి తర్వాత ఇంకొక పాఠంలో ఇవన్నీ చెప్పడం జరుగుతుందండి. మీకు అర్థమైంది అనుకోండి. పరియోజన కార్య కూడా మీకు అది కూడా మీకు ఈ ఎక్సర్సైజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తర్వాత చెప్తానండి. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా అర్థమైందండి. మీరు ఇవన్నిటికీ సంబంధించినటువంటి నోట్స్ మీరు రాయవలసినటువంటి అవసరము ఉన్నది. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాద్.